బాగుపడేదే నాకు ముఖ్యం. నువ్వు నా దగ్గర రావాలి అస్సలు నీ ఆశ నీ కోరిక బాగుపడితే కాకపోతే దేశ ఖర్చు పైకి పెట్టుకోకూడదు. నువ్వు 10 రోజులు వారానికి మళ్ళీ శుక్రవారం మళ్ళీ 10 రోజులకు వచ్చినామంటే ఖర్చు తీసుకోకుండా మళ్ళీ చెప్తాను. తక్కువ అయితే ఖర్చు తీసుకుంటా, తక్కువ కాలేదని నువ్వు చెప్పిన ఒక తక్కువ కాలేదు తల్లి, మరి ఎందుకు తక్కువ కావాలని చెప్పి మరి ఎందుకు తక్కువ కావాలని ఖర్చు తీసుకోండి. మరి మా ఇంట్లో చెప్పండి ఎవరిది ఖర్చు పెట్టింది మరి మన ఎవరి ఇంటికి వాళ్ళదే ఆమె బాగుపడతాడు శాంతి కోటి లింగాలు గంట స్తంభాలు వాడే గంట దీపాలు వాడే కోడ మొక్కలు వాడే కొండ చిక్కలు వాడే స్వచ్ఛంగా లోకల శంకర కైలాస మాత్రం లింగ తండ్రి శివజంగ ఎవ సంగతో గుడిగంట వెళ్ళి గుడి నాలుగిళ్ళ సోగరైతే కూర్చోవాలి తండ్రి ఎందుకు సోగు కరిగిందంట తల్లి ఎత్తిందని అంటారు. నొప్పులు పోవాలి ఎక్కడికక్కడ వాళ్ళు చేసేది తండ్రి అక్క మౌరాలు ఎల్లవ శంకమ్మ తల్లి నీ బండ మాంసం ఎల్లవ శివుని బిడ్డ గంగదేవి బిడ్డ ఎల్లవ నీ బండ మాంసం లక్ష్మీదేవి రూపం ఎల్లమ్మ అలోపల పుట్టిన శాపకార్పణ పుట్టిన సకాయం ఎల్లవ నీ బండ మాంసం అక్క నీ కాలు మొత్తం ఎల్లవ నీ రాజు ఉన్నది ఎల్లవ నీ మొక్కులు ఉన్నాయి ఎల్లవ నీ కోరికలు ఉన్నాయి ఎల్లవ నీ చెప్పిన ఖర్చు నిజమే అయితే ఎల్లవ నల్లబోసిగా మాట్లాడదంటే ఎల్లవ నల్లబోసిగా చేసి పేరుకు రావాలంటే ఎల్లవ నాయన ప్రేమ ఎల్లవ ఆ బ్రహ్మణంలో ఉంటే ఎల్లవ నీ బండ మాంసం అక్క నీ కాలు మొత్తం ఎల్లవ నామకం చూసి ఎల్లవ అలమకం చూసి ఇంటి వాళ్ళకి ఇచ్చి వాళ్ళు ఎల్లవ నేను చెప్పిన ఖర్చు నిజమే అయితే ఎల్లవ వాళ్ళకి ఇప్పటికిప్పుడు తక్కువ కావాలి ఎల్లవ దానికి ఇప్పటికిప్పుడు చెప్పింది ఈ రోజు చెప్తే దానికి ఇప్పటికిప్పుడు తక్కువ కావాలి ఎల్లవ నీ దినం మంగళం దానికి అవస్థే ఉంటుంది ఎల్లవ దానికి మాయనే ఉంటుంది ఎల్లవ గౌలేసి వేసుకొని కళ్ళలోకి ఎత్తిన పెట్టుకొని కల్లోకి నువ్వు పోవు ఎల్లవ కళ్ళకు కూడా నువ్వు పోవు ఎల్లవ ఎక్కడేసి వేసుకొని కూడా సంగ పెట్టుకుని తగ్గలాని నువ్వు ఎరుకల రూపంలో నువ్వు పోవే ఎల్లవ దానికి దానికి కలవాడిపోవే ఎల్లవ ఎరకలు వచ్చింది తడమట్టుకో ఎరకలు వచ్చింది కానీ అది చెప్పతట్టు కావాలి ఎల్లవ కళ్ళలోకి పెట్టుకొని గౌలా వచ్చింది అని చెప్పతట్టు కావాలి ఎల్లవ సక్కునప్పుడు నాగుంబాయి నువ్వు ఎల్లవ పరిగెత్తు నువ్వు ఎల్లవ నీవేనే బిడ్డని కనబడిపోవే ఎల్లవ నీ బండ బాల్సిన అక్క నీ కాలు మొక్కని ఎల్లవ నీ మాయలు గుంజుకొని ఈసికలు గుంజుకొని ఎల్లవ సిక్కులు మాయలు మైములు అవస్థలు ఆపలు లేకుండా ఎల్లవ నీ బండ బాల్సిన అక్కడి కాలు మొక్కని అక్క బాధానికి దుర్గలు గోపడి కదా నాయను ఈమె పెద్దదాన్ని కాదు బాధ పెట్టి అమ్మాడుతాను వాళ్ళ ఇంట్లో నేను ఎలా పలకలైనా నేను కాముతో కలిసి తిరిగినా వాళ్ళకి ఎందుకు తెలుస్తలేదు అంటాను అర్థం దేవుడు వస్తుంది పాటలేదు కాళ్ళు సుంకరైతుంది నా మీద ఉండాల్సిన కోడలు దాని తోడు ఉన్నది శూలం వ్యక్తి నేను చెప్పిన అన్ని తెలుసుకోవాలి కదా ఏమన్నా ఇంట్లో చెట్టు ఏమో పండు చెట్టు ఉంటే పుట్ట పెట్టిందా ఎర్ర రంగు పుట్టగా మాట్లాడుతున్నాను ఎర్ర రంగు అంటే అర్థమైంది ధూపం అత్తలు ఎర్ర మట్టలు కర్ర మట్టి కాదు పెద్ద మట్టి పెట్టుకున్నా ఆ రూపమైన పుట్టగా మాట్లాడుతున్నాను ఇట్లా పుట్ట పెట్టిన ఊళ్ళో కొట్టి సిద్ధరంతో ఊళ్ళో కొట్టిల్లా రాళ్ళ కొట్టిల్లా చెట్టు మొదట పెట్టిందా ఇంటి ముందట అడుగు చెప్తాను